TS99 న్యూస్ కి స్వాగతం. నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని విమర్శించగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు మల్కాజ్గిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారని, నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలియజేశారు. మల్కాజ్గిరిలో రాజకీయాలు విపరీత ధోరణిలో నడుస్తున్నాయని, దయచేసి అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సరైన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఆయనపై బురద జల్లుతున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని అధికారులు గెలిచిన ఎమ్మెల్యేలకి సహకారం అందించడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు. నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పోటీ పడి పనిచేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకోకూడదని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం పనిచేయకూడదా అని ప్రశ్నించారు. ఎవరు అడ్డుకున్నా, తమకు అధికారులు సహకరించుకున్నా తాము మాత్రం ప్రజల కోసమే పనిచేస్తామని ప్రజలకు తెలియజేశారు. మేము ప్రజల కోసం పనిచేయడం ఆయన ఇగో చేయనిస్తలేరు, మరి ఎందుకు చేయనిస్తారో అధికారులు చెప్పాలి. అధికారులు పెన్ డౌన్ చేస్తారంట. ఎవరైనా పని చేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటారు కానీ పని చేసే సిగ్గుమాలిన అధికారులు ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఊడిగం చేయాలంటే ఇంటికి పోయి ఊడిగం చేసుకోరు, వాళ్ళ ఇంటికి సేవ చేసుకోరు. ఎవరైనా పోయి చేసుకోవాలనుకుంటే ప్రజలకు సేవ చేస్తామని నీకు ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఇవన్నీ తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలకు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులకు చేసుకుంటూ పోతా ఉన్నారు. వ్యక్తులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు మీరు. అది ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీఐ రూపకంగా అన్ని పోతా ఉన్నాయి. ఎవరెవరు ఏం చేస్తున్నారో మేము కూడా, ఎందుకంటే ఏ అధికారి వ్యక్తిగతంగా ఎవరికి కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయ్యా, మాకు సంబంధం లేదు, మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. మీకు సహకరించినప్పుడు నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ అధికారి, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టలు తిట్టడో అన్నీ అవి గాలి రూపకంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. రేపు వచ్చే ఎలక్షన్ల ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా 50-70 అయితే 70 లక్ష అవుతుంది. మీరు పబ్లిక్ పని చేయరు, మా ఓటు శాతాన్ని తగ్గిర్రి, మా ప్రజలు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టరు. ఎవరైనా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే తప్పుని ఎత్తు చూపెట్టాలి, తప్పులేదు దాంట్లో. కానీ వ్యక్తిగత పెట్టుకొని చెప్పుడు మాటలు, ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, చెప్పుడు మాటలతోని ఇలా అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ఎవరింటికి కాదు, ఎమ్మెల్యే గారికి సహకరించండి, మల్కాజ్గిరి ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా నేను ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నాను. నా డివిజన్లో మేము ఫోటోలు పెడుతున్నారు, మెమరాండంలు ఇస్తున్నారు, 20 సార్లు ఇచ్చారు, 30 సార్లు ఇచ్చారు అని అంటే 30 సార్లు ఇస్తాము, 1,00,000 సార్లు కూడా ఇస్తాము. మాకు పనులు జరగాలి, మా పబ్లిక్కి పనులు జరగాలంటే మెమరాండంలు ఎన్ని సార్లు అయినా ఇస్తాం మేము. మెమరాండంలు ఇస్తున్నారు, ఫోటోలు పెడుతున్నారు అని అంటే మీరు మెమరాండంలు ఇవ్వగానే అయిపోదు, ఫోటో పెట్టగానే అయిపోదు, మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తున్నారు. మరి ఫాలో అప్ అంటే ఏంది? 10 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు, 20 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు. ఫాలో అప్ అంటే అదే కదా, మా దృష్టిలో అయితే అదే కదా. మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది. ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు. మా గవర్నమెంట్ కనుక వచ్చుంటే ఈ పార్టీకి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుంది. మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు. అయితే మేము పబ్లిక్ కోసము, వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పాటుపడుతుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు? వెళ్తున్నారు, ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసు, అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? నాకు అర్థమవుతుంది. మేము రిజర్వాయర్ కోసము నేను ఎలక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ గచ్చిబౌలిలో 3 సంవత్సరాలు అనిల్ కుమార్ గారు అని చెప్పేసి దాని మీద డిపిఆర్ ప్రిపేర్ చేయించిన. డిపిఆర్ ఏది అసలు ఇక్కడ పెట్టమని చెప్పిన డిపిఆర్ ప్రిపేర్ చేయించిన. నేను డిపిఆర్ ప్రిపేర్ చేయించి కష్టపడి నేను ఇంతగానం తిరుగుతుంటుంటే ఒకడేమంటాడు, ఇగో మా కాంగ్రెస్ వాళ్ళు ముందే పోయి ఆల్రెడీ ఫోటో పోయేసి వచ్చి ఫోటో పెట్టిర్రు అని చెప్తున్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఆ ప్రజల కోసం. నేను గట్టిగా చెప్తా ఈ మాట. ఇట్లాంటి
ఇట్లాంటివి దాన్ని మాట్లాడడానికి ఇవన్నీ వాళ్ళ ఉనికిని మేము ప్రజలలో తిరుగుతుంటుంటే అరే మేము ఏమైపోతామో అని చెప్పేసి పెట్టిన ప్రెస్ మీట్ అని మాత్రం ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంతేకాదు మళ్ళీ మేము ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తున్నాం, రాజకీయం చేస్తలేము. మేము రాజకీయం చేస్తలేము. ఎదుటి వ్యక్తిని చూపించే ముందన 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. అరే వాళ్ళని ప్రశ్నిస్తున్నాము అని అంటే మనం ఫస్ట్ ఏం చేసినాం పబ్లిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ప్రపోజల్ పంపించి మరియు ల్యాండ్ ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఫాలో అప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ పని చేశారో లేదో వదిలేయండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ సంవత్సర కాలంలో ఎంత పని చేశారో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని మీడియాలో వస్తుంది. మేము ఊరికే ఫొటోస్ పెట్టడం కాదు, మ్యాటర్ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు. కాబట్టి అంటే ఎంత ఫాలో అప్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా సామాన్య లీడర్ అయినట్టు వెళ్ళి పర్సనల్గా ఫాలో అప్ చేస్తూ పనులు అవుతున్నాయా లేదా మా ఎంబడి అంటే మేము వెళ్ళకున్నా మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి మీరు ఎంబడి ఉండండి అమ్మ, అధికారులు ఎంబడి ఉండి పనులు చేయించుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఫండ్ మేము వెళ్ళి జోనల్ కమిషనర్కి ఇచ్చిన ఫండ్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. సో వారి చేతిలో ఫండ్ పెట్టుకొని మేము పని చేయించడం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్? మరి వారు ఉన్నారు కదా, వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్స్ ఎమ్మెల్యే, ఆయనకి ఏం అధికారం ఉంది? ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫండ్ వస్తుందని చెప్తున్నారు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫండ్ ఇవ్వని వాళ్ళు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫండ్ ఎట్లా ఇస్తారు? అది కరెక్టేనా? అసలు ఇది ఎక్కడ పోతుంది అసలు? అంటే మల్కాజిగిరి అంటే ఇప్పుడు అసలు మేము చెప్తున్నాం కదా, ఇట్లా మల్కాజిగిరిలో ఉన్న రాజకీయాలు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా లేదు. మేము అంటే కార్పొరేటర్స్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, వెళ్తే ఇంకా అక్కడ వచ్చి తిట్టేయడం అవన్నీ అసలు అంటే రాజకీయాల్లో వేరే పార్టీస్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోతారా, ఫ్రెండ్స్ కాకుండా పోతారా? అంటే పాలిటిక్స్లో వేరే పార్టీస్ అయితే ఇంకా కలుసుకోవద్దు, మాట్లాడదు, శత్రువులు అయిపోతామా? పార్టీలు అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి. ఎవరున్నా ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి. మేమున్నది ప్రజల కోసం పనిచేయడానికి, ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ముందెళ్తున్నారు. వారికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పిచ్చి మాటలు మాట్లాడడం, అదంతా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. పనిచేసే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వారే బాగా చేస్తున్నారని చెప్తే ఇంకా మాకు ఇంకా కూడా పనిచేయడానికి సంతోషంగా చేస్తాం. కానీ అట్లాంటిది బ్యాక్ స్టాప్ చేయడానికి ఏదో అన్ని పిచ్చి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడము ఇవన్నీ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇది ఒక్కటే మేము చెప్తున్నాం. మేము చెప్పుకోని అవసరం లేదు, మా పనిలోనే మీరు చూసుకోవచ్చు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. థ్యాంక్ యూ.